Hello guys, how are you? This is Krishna Mohan. Welcome to another day of vlogs. ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళా 2 days నుంచి కొద్దిగా బిజీగా ఉండే, సో అందుకే డైలీ వ్లాగ్స్ పెట్టలేదు. సో ఈరోజు అయితే ఐమ్ బ్యాక్. సో ఇప్పుడు మా మదర్ అయితే ఏదో చిన్న చిన్న పనులు చెప్పింది, కొత్తపేట తీసుకుపోవాలంట. ఆల్రెడీ 1-2 days దాటేసింది, ఇప్పుడు వెళ్దామంటుంది. సో అందుకోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రైట్ నో కొత్తపేటలో చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే నా పర్సనల్ లైఫ్లో, అండ్ మా వైఫ్ని తీసుకుని రావాలి. సో ఈ 2 works ఉన్నాయి. నాకు అనిపించింది మీరు కూడా ఫాలో వస్తారేమో అని చెప్పి, అందుకే నేను బ్లాగ్ చేద్దామని డిసైడ్ అనమాట. సో కొత్త హెయిర్ స్టైల్ ఎట్లా పడితే అట్లా కొట్టేసిండు, ఇక వాడి ఇష్టం, ఏదైతే అది చేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడి నుంచి కొత్తపేటకి. సో ఆ జర్నీలో కొన్ని క్లిప్స్ బ్లాగ్స్ అని చూపిస్తా. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే బ్లాగ్ చేసి మీకోసం చూపిస్తాను. సో సీ యూ గైస్ అండ్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అన్నీ రికార్డ్ చేసి చూపిస్తా. బాయ్. సగం దూరం వచ్చాం. మమ్మీ హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఓకే నిషా దగ్గరికి వెళ్తున్నాం, కొత్తపేట. అబద్ధం, నిషా దగ్గరికి కాదు, తను పని చేసుకోవడానికి కొత్తపేట. ఓ దిల్సుఖ్ నగర్ దగ్గరికి వెళ్తున్నా అన్నావా? నేనేం దూరం పెట్టింది. నాకేం బతకం కాదు, ఊరికే తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్ళరు, అప్పుడప్పుడు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ సగం వరకు వచ్చాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ, ఉప్పల్ దగ్గర దాకా వచ్చాం. రాము ఎవరైనా ఒక క్యారెక్టర్ మీకు తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మెల్లగా. ఆ క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్, దానికి ఒక సీక్వెల్ ప్రీక్వెల్ కావాలి. ఇంట్రడ్యూస్ చేశాక మేము చెప్తా ఆయన ఎవరో, ఎందుకు మా మమ్మీతో అతని గురించి మాట్లాడుతుందో. ఓకే, ట్రాఫిక్ వదులుతుంది, చూద్దాం. మొత్తానికి కొత్తపేటకి రీచ్ అయ్యాము ఇప్పుడే. మా మమ్మీ వెళ్ళింది, అక్కడ శైలజ ఆంటీ అని ఒక ఆంటీ ఉన్నారనమాట. ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ దూరంలో ఏదో సమ్ వర్క్స్ ఉన్నాయంట. మొత్తానికి రీచ్. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నా కానీ బాగానే గట్టిగానే ఉంది ట్రాఫిక్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతకుముందు అయితే మేము అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. చూపిస్తా కుదిరితే, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇంతకుముందు ఫస్ట్ మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 14 years ఉన్నాం కొత్తపేటలో. సో కొద్దిగా ఫెమిలియర్ ఏరియా అనమాట. అండ్ చూపిస్తా మీకు, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో, కుదిరితే చూపిస్తా. ఉన్నాయి ఫస్ట్ అయితే మమ్మీ పనులు ఉన్నాయి, ఆ తర్వాత మా వైఫ్ని ఎక్కించుకోవాలి. అక్కడ మీకు ఒక చిచ్చర పిడుగు ఉంటుంది అనమాట. ఒక చిచ్చర పిడుగు నేను పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు మేమున్న అపార్ట్మెంట్ చూపిస్తా అని చెప్పాయి కదా. సిటీకి వచ్చిన కొత్తలో అయితే మేము ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాం. హ్యాబిటాట్ మారుతి హైట్స్ అని అపార్ట్మెంట్స్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఎదురుగా అపార్ట్మెంట్లో ఉన్నారు. సో దానికోసం కూడా మా మమ్మీ కొంటుంది ఫ్రూట్స్. ఇంతమంది అయితే మేము ఇదే అపార్ట్మెంట్లో ఉంటుండే. బాగుంటుండే అబ్బా, లొకాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంటుండే. కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ ఇదే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఫస్ట్ మేమే ఉన్నాం ఆ ఇంట్లో. అప్పటి నుంచి 14 years వరకు రెంట్లోనే ఉన్నాము. ఆ తర్వాత మేము మారేడుపల్లి సికింద్రాబాద్ అది షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ప్రస్తుతానికైతే మా మమ్మీ లోపలికి వెళ్ళింది. చూద్దాం, వెయిటింగ్ అంతే. ఇంకా కొడుకులైన తర్వాత డ్రైవర్ జాబ్సే ఉంటాయన్నమాట. కార్లో కూర్చుందాం, అంతసేపు బయట కూర్చోవడం ఎందుకు, కార్లో కూర్చుందాం అంతే. సన్స్కి డ్రైవర్ జాబ్సే ఉంటాయి, తప్పదు, చేయాల్సి ఉంటుంది జాబ్స్. మొత్తానికి రీచ్ అయినా మా వైఫ్ హౌస్కి ఎన్నో డేస్ తర్వాత. స్టిల్ ఇంకా రాను అవసరం లేదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్తాను. ఇంటికి రారు. ఎంత మనం ఎంత చేసినా కూడా వాళ్ళ మమ్మీకే ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. ఇంటికి వచ్చాను, కనీసం కాఫీ ఇవ్వాలని కూడా లేదు, వాటర్ కూడా ఇవ్వలేదు అని నేనే పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? ఇచ్చిందిరా. చూద్దాం ఇంటికి వస్తుందో రాదా అనేది సస్పెన్స్. ఇప్పుడు ఇంటికి వస్తుందో రావట్లేదు నిషు, ఆగు. చూసిర్రా, ఏం ఉండదు, మనకేం వాల్యూ ఉండదు, అంతే. సరే ఫ్రెండ్స్, బాయ్.
the next day. గుడ్ మార్నింగ్ గాయ్స్, నమస్తే ఎవ్రీవన్. అందరు బాగున్నారా? కాఫీలు టిఫిన్లు తిన్నారా? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మొత్తానికి 2 ఇంపార్టెంట్ వర్క్స్ అయితే పెట్టుకున్నా లిస్ట్లో. ఫస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో అసలు నాది ఎప్పుడో కొత్తపేటలో మిస్ అయిపోయింది డెబిట్ కార్డు. మా పాత ఇంటికి డెలివరీ అయిందంట, అదొకటి పోయి తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుదిరితే ఈరోజు సూపర్ స్టోర్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. సో ఈ 2 పనులు అయితే ఈరోజు చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మా వైఫ్ కూడా ఇంటికి వచ్చేసింది. సో ఆ 2 పనులు అయితే చేద్దాం. ఇప్పుడే బ్యాంక్ వర్క్ అయితే అయిపోయింది. చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఉండే ఇది హెచ్డిఎఫ్సిది. అసలు ఎప్పుడు వస్తుందా డెబిట్ కార్డ్ వస్తుందా రాదా మస్తు భయపడ్డా, కానీ ఒక బ్యాంక్ బయటే ఉన్నా ప్రస్తుతానికి. సో ఇదైతే తీసుకుని ఇంటికి వెళ్తా, చూద్దాం. లోపల డెబిట్ కార్డు నా బ్యాంక్ అసలు మామూలు వర్క్స్ కూడా చేసుకోవడానికి కుదరలేదు చాలా రోజులు. దానికోసం మస్తు టెన్షన్ పడ్డా, కానీ మొత్తానికి అయితే మా ఇంటి దగ్గర బ్రాంచ్ అని పెట్టేస్తే ఇక్కడికి వచ్చేసింది అనమాట, వెస్ట్ మారేడుపల్లి బ్రాంచ్. ఒక పని అయితే అయిపోయింది అబ్బా, చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఉండే. నాకైతే ఈ పని అయిపోయింది. ఐఎమ్ గ్లాడ్ దిస్ వర్క్ ఈజ్ డన్. నెక్స్ట్ షాప్స్కి వెళ్ళని ట్రై చేస్తాను, అక్కడి నుంచి బ్లాగ్ చేస్తా. సీ యూ గైస్. ఈస్ట్ మారేడుపల్లికి రావాల్సి వస్తుంది. వెస్ట్ మారేడుపల్లిలో పెట్రోల్ బంక్ లేక వీ కేమ్ టు ఈస్ట్ మారేడుపల్లి. ఆన్ ది వే టు రత్నదీప్. సామాన్లే ఓ లెఫ్ట్ రైట్ వస్తూనే ఉన్నారా నాయన. ఇక్కడ కూడా ఉందబ్బా ఈస్ట్ మారేడుపల్లి బ్రాంచ్. ఓహో ఇదే షిఫ్ట్ చేశారు. ఇక్కడ రత్నదీప్కి వెళ్ళిపోదాం కదా. ఓకే డన్. వీఆర్ ఇన్ రత్నదీప్. మొత్తానికి అయితే లోపలికి వచ్చినాం. తీసుకోవాలబ్బా, చాలా సామాన్లు తీసుకోవాలి, కానీ వీ విల్ టేక్ లిమిటెడ్ రేషన్ టుడే. సో లెట్స్ సీ, వీఆర్ ఫైండింగ్ నౌ డేట్స్. డేట్స్ ఏది నో. ఈ కూరగాయలు నీకు ఏం నచ్చితే అది తీసుకో. రత్నదీప్ నుంచి అయితే బయటకు వచ్చినాం. మొత్తానికి అయిపోయింది రత్నదీప్ వర్క్. డేట్స్ అనుకున్నాం, కానీ ఎప్పుడైనా సరే రత్నదీప్కి వెళ్తే నాకు ఎప్పుడు 4-5 ఎక్స్ట్రా సామాన్లు కంపల్సరీ అవుతాయి అన్నమాట. అట్లనే అయింది ఈరోజు కూడా. మొత్తానికి అయితే పానీపూరి రైడ్కి వెళ్తున్నాం ప్రస్తుతానికి. వీఆర్ గోయింగ్ టు ఆ ప్లేస్ పేరు ఏంటి, రాంగోపాల్పేట. రాంగోపాల్పేట ఎక్కడికో వెళ్తున్నాం మొత్తానికి. జస్ట్ పార్క్ లేన్ రోడ్కి వెళ్ళి పానీపూరి తినేసి రావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. టాస్క్ ఆఫ్ ద డే. అమ్మో ఈ కెమెరా వ్యూ ఎలా ఉందో ఏందో. ఈవినింగ్ ఫస్ట్ టైం చేస్తున్నా బ్లాగ్ బండి మీద. సో చూద్దాం ఎట్లుంటుందో అని. ఏ మాట కామాట అమ్మలకైతే మాత్రం పానీపూరి ఒక ఎమోషన్ అబ్బా. ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ని తీర్చకపోతే వేరే ఎమోషన్ బయటకు వస్తుంది. సో అందుకే కంపల్సరీ అమ్మాయిలు పానీపూరి తిన్నామని అడిగినప్పుడు తీసుకెళ్ళడమే బెటర్. ఏమంటావు నిషు? ఎస్ అంటున్నా ఆల్రెడీ. ఓ చింటన్న ఉరుకుతున్నాడు. ఈరోజు అంత రష్ అయితే ఏం లేదు, ఒక మోస్తరుగా ఉంది. పానీపూరి టాస్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వద్దాం. అబ్బా రష్ లేదన్నానా లేదు, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ తగిలింది. నిషా మా ఇక్కడ ప్రస్తుతానికి మేము ఉంటున్న దగ్గర అయితే పానీపూరి సెంటర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు వెళ్ళే దాని దగ్గరికి అంత బాగుండవు. ఇప్పుడు నేను ప్రస్తుతం వెళ్తున్నాను చూసారా పార్క్ లైన్ రోడ్ దగ్గర, అక్కడైతే మాత్రం పానీపూరి చాలా బాగుంటుంది అని మా వైఫ్ ఒపీనియన్. నాకైతే ఏ పానీపూరి అన్నా ఒకటే అనిపిస్తుంది. సో లెట్స్ సీ. ఈ బండికి ఏం ప్రాబ్లం లేదబ్బా, మంచిగా రేర్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి. ఆ బండికి అయితే చాలా ప్రాబ్లం, కానీ ఈ బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు.
హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇది ద లెజెండరీ స్కూటీ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కొని 1.5 year ఎంతో అయినట్టుంది. తిరగడం మాత్రం ఆల్మోస్ట్ 21,000 kilometers తిరిగిన దీంట్లో అయితే. ఏ పని అయినా దీని మీదే వెళ్ళంగా, అంతే. ఇక పెద్ద బళ్ళ మీద ఏం పోతామో, చిన్న బళ్ళ మీదే పోవాలి. క్లాక్ టవర్ దగ్గర మొత్తానికి అయితే సిగ్నల్ అయితే పడింది, మళ్ళీ స్టార్ట్ అయినాం. సో లెట్స్ గో. నైట్ మాత్రం ఈ ప్లేస్ భలే లైవ్లీగా ఉంటుంది అబ్బా, ఎందుకంటే మొత్తం ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్ మొత్తం అంతా ఫుల్ లైవ్లీగా ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ కదా, అసలు ఎవరు గ్యాప్ ఇస్తలేదు అనమాట. అది ఇది కొనుక్కోవడానికే బయటకు వెళ్తున్నారు. కానీ పెళ్లి సీజను జోషే వేరు, ఎవ్వరు తగ్గరు. కానీ కంపారిటివ్లీ కొంతకెందుకు బాగా రష్ అయితే మాత్రం ఘోరంగా తక్కువ ఉంది. అయితే ఇక్కడే చేయించిన వర్క్, సీట్ కవర్స్ అవన్నీ చాలా బాగా చేసిండు ఓపిక్గా, మస్తు అనిపించినాయి సీట్ కవర్స్ అవి కూడా. కానీ నాకు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి వచ్చింది అనుకోండి. షోరూంలో అయితే చాలా ఎక్కువ చెప్పిండు, దానికైతే మాత్రం చాలా హాఫ్ ప్రైస్కి వచ్చింది నాకైతే సీట్ కవర్స్ అవన్నీ. ఇక మీకు ఇక్కడ అడ్డా తెలిసిందే కదా, మొత్తం అంతా అన్నీ ఇక్కడ కంప్యూటర్ షాప్స్, అదే పీసీస్ కావాలన్నా, ల్యాప్టాప్ రిపేర్స్ కావాలన్నా, మీకు ఏది కావాల్సింది ఈ సెంటర్లో మొత్తం పని అయిపోతుంది. ఇంకెటూ వెళ్ళాల్సిన అవసరం లేదు మీరైతే. మొత్తం వీడికే వచ్చేయచ్చు. ఇక దుమ్ము మీ ఇష్టం. ల్యాప్టాప్ ఖరాబ్ అయినా ఈ సందులో కూడా చాలా షాప్స్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ ఒక మండీ సెంటర్ ఉంటుంది, మేము ట్రై చేసినాం. ఓకే ఉంది ఫుడ్, మస్తు ఆకలి మీద పోయి ఉండే, బాగానే ఉంది. యాక్చువల్లీ మేము చేసే తప్పు ఏంటంటే అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండీస్ ట్రై చేస్తారు. మేము ఎప్పుడు చికెన్ మండీ దీన్ని ఊకుంటాం, కానీ బట్ దీంట్లో మండీ కింగ్లో వేరే ట్రై చేస్తుంటే నచ్చుతుండేనేమో, మటన్ మండీ కానీ అవి కానీ. ఈసారి ట్రై చేయాలి. బొమ్మలు అమ్మ, బొమ్మల అంకుల్ కూడా షూట్ చేస్తుండే, అయిపోయాయిగా. ఇప్పుడు పెడతాడు వీడియో ఇన్స్టాగ్రామ్లో, ఫాలోవర్స్. లేడీస్ హెవెన్కి వెల్కమ్, లేడీస్ అండ్ పిల్లల హెవెన్కి వెల్కమ్. ఇక్కడ మొత్తం డ్రెస్సులన్నీ దొరకపోతాయి. ఇక్కడ దాకా ఎందుకు వచ్చా అబ్బా, అది అదృష్టం అంటే. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం చాట్ తిందామని, చాట్ షాపే లేదు. నూడిల్సా ఇదా, తింటావా? ఓకే, చాట్ క్యాన్సిల్ అయింది ప్రస్తుతానికి, నూడిల్స్ తిందామని ఫిక్స్ అయింది మా వైఫ్. ఇక చూద్దాం, అదృష్టం అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటివి అవుతుంటాయి అబ్బాయి, పెద్ద పట్టించుకోకూడదు. నేను తిన్నా, నువ్వే తినాలి. వద్దా మరి? ట్రై చేయడమే. ఓకే, ప్యూర్ వెజ్. చాట్ పానీపూరికి వస్తే మొత్తానికి ఆ షాప్ అయితే క్లోజ్ ఉంది. ఎప్పుడు ఏదనుకున్నా మాకు ఏదోటి అవుతుంది. సో మేము ఇక్కడికి వచ్చినాం, బేల్పూరి తిందామని ఫిక్స్ అయినాం ఈరోజు. అది సంగతి. ఎగ్జైటెడ్ ఫర్ బేల్పూరి, లెట్స్ వెయిట్. చాలా నాయిస్. టేస్టీ బేల్పూరి రెడీ. ఓకే, మొత్తానికైతే బేల్పూరి వ్లాగ్ అయిపోయింది. ఇక కడుపునిండా ఇద్దరం బేల్పూరి తిన్నాం. సూపర్ ఉండే బేల్పూరి. ఓ, ఇట్ వాజ్ ఏ సడన్ బ్రేక్. ఇది ఒక హఠాత్ పరిణామం. బ్రేక్ కొట్టాల్సి వచ్చింది కాబట్టి బ్రేక్ కొట్టాం. విత్ ఇన్ టైం మనం సక్సెస్ఫుల్లీ కట్టు కొట్టాం అబ్బా.
లెట్స్ గో. అలా నెక్లెస్ రోడ్లో ఒక చిన్న రౌండ్ వేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట బయటకు వచ్చినట్టు. మారేట్పల్లి దగ్గర నుంచి ఈ రూట్ కొద్దిగా దగ్గర అనిపిస్తుంది నాకు. అంటే ఎగ్జాక్ట్లీ మనం ట్యాంక్ బండ్ దగ్గర మీద అటు సైడ్ వెళ్దాం, దీని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. సో యా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా వచ్చేసినట్టు. అటు వెళ్తుంటే మినిస్టర్ రోడ్ మీ అందరూ తెలిసిందే కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మైక్ ఎలాగోలాగా లోపల పెట్టడానికి ట్రై చేసిన అబ్బా, కానీ కుదరట్లేదు అసలు. ఆ సైజ్కి సరిపోవట్లేదు. మేబీ ఆ డిజిటెక్టివ్ చిన్న బటన్ లాగా ఉంటాయి కదా, అవి ఏమైనా ట్రై చేయాల్సి వస్తుందేమో. ట్రై చేస్తాం. ఇప్పటికైతే అవుట్పుట్ పర్లేదు, బాగానే ఉంది, కానీ చూడాలి. మొత్తానికైతే అది గైస్, ఈరోజు డ్యూటీ ప్లస్ బయట తిరిగే డే. మొత్తానికి చాలా పనులు అనుకున్నాం కానీ కొన్ని పనులు అవ్వలేదు, కొన్ని పనులు అయినాయి ఈరోజు. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై పర్సనల్ లైఫ్ టుడే. అదే అప్డేట్ చేద్దామని చెప్పి వ్లాగ్స్ చేసిన. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. కొన్ని రివ్యూ వ్లాగ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ మేజర్గా ఈ యాక్షన్ 5 Pro గురించి నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి క్లియర్గా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఎంత పడింది నాకు, అండ్ ఎంత సెన్సార్ ఉంది దీనికి, నాకు వచ్చిన టెక్నికల్గా ఏదైతే నాకైతే నాలెడ్జ్ ఉందో దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ అండ్ వాచింగ్ ద వ్లాగ్స్. మీకు ఇంకా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వ్లాగ్స్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. అండ్ పోను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పికప్ అయితే నా మెల్లమెల్లగా. సో లెట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ నా లైఫ్లోకి రాబోతే అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. అండ్ దాని ప్రకారంగా మనకి కుమ్మేసుకోవచ్చు అనమాట. That's it guys, thank you so much. Once again, like, share, subscribe. Thank you for encouraging, and I will keep doing these vlogs. Okay, bye.